కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు విరోచితంగా పోరాడి మన దేశానికి గౌరవం తెచ్చారన్నారు. దేశ భద్రత కోసం పోరాడుతున్న సైనికులకు స్వామి ఆశీస్సులు ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. నమో వెంకటేశాయ నమో. ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనాన్ని రావడం జరిగింది. అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు, మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము, ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి. మన భద్రతా సిబ్బంది మరింత పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఆ రకంగా మన సైనిక శక్తి, మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను. ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను. ఎప్పుడైనా మరిన్ని అప్డేట్స్ చూసేందుకు బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.